చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభివందనాలు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము 16వ వచనాల్లో దేవుని మాట, దేవుని ఎదుట మనము యోగ్యులుగా కనపడు నిమిత్తము ప్రయాసపడుతున్నాము అని అంటాడు. అంటే ఒక పెళ్లి కూతురిని యోగ్యురాలుగా చేయాలి, ఒక విశ్వాసిని యోగ్యురాలుగా లేదా యోగ్యుడిగా చేయటానికే దేవుడి సన్నిధి. ఎందుకంటే బయట లోకంలో మనల్ని ఎవరు గద్దించరు, ఒకవేళ గద్దించిన మాట వినం. కానీ దేవుడి దెబ్బ కొడితే ఆటోమేటిక్గా దేవుడి మాట వింటాం. కాబట్టి ఆ దినము రాకముందే దాన్ని ఏమన్నాడంటే బైబిల్లో దుర్దినములు అన్నాడు. దుర్దినములు రాకముందే మనం రక్షణ పొంది, ప్రభువా నువ్వు ఎప్పుడొచ్చినా నేను సిద్ధమే, దాన్ని యోగ్యత అంటారు. కాసేపు ఉండి వస్తాను ఆగు, వంట వండుతున్నాను కదా ప్రభువా, మార్త అంటుంది కదా, ఏంటి వంట వండుతున్నాను, మరి మా చెల్లెల్ని నాకు తోడు పంపకూడదా, ఏం దగ్గర కూర్చోబెట్టుకున్నావు అంది. దేవుడు ఏమన్నాడు, మార్త అవసరమైనది ఒక్కటే. అంటే దేవుడు వచ్చినా కూడా దేవుడు మాటలు వినటానికి ఇష్టపడకుండా వంట చేసుకుంటుంది. వంట అంటే ఇక్కడ ఏంటి చెప్పండి, లోక సంబంధమైన ఆహారం. కానీ దేవుడు ఏమిస్తున్నాడు మరికి, పరలోక సంబంధమైన ఆహారాన్ని ఆమె తీసుకుంటుంది. అండ్ దగ్గరికి వచ్చి ఆయన చెప్తున్నా కూడా ఆమెకు లోకం మీదే ఆశ ఉంది. అలాగా మనం కూడా టైం అయిపోతూ ఉంది, భోజనం వండాలి, కుదరదు, ఇలాగైతే చర్చికి రావడం వల్లపడదు అని అనుకుంటుంటాం. నిజమే. కానీ నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా వచ్చేవాళ్ళగా, సరే ఇంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మరి ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా నువ్వు అలాగా ప్రార్థనలో గడిపి పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా ఏమైనా గడిపావా? లేదు. మామూలు రొటీన్గా పని లేకపోయినా అదే టైంకి వెళ్ళిపోవాలి, పని ఉన్నా రాకపోయినా కూడా కుదురుతూ ఉందిలే అనుకునేవాళ్ళు ఎక్కువైపోయారు. అందుకే ప్రార్థనలు తగ్గి యోగ్యమైన జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు. పిల్లాడు పరీక్షలో పాస్ అయ్యి యోగ్యతా పత్రం అంటారు దాన్ని, అంటే పాస్ సర్టిఫికెట్ రావాలంటే వాడు ఎలా చదవాలి, యోగ్యతా పత్రాన్ని సంపాదించుకునేటట్టుగా యోగ్యతగా చదవాలి. అంటే నాకు వేరే పనులొద్దు, నేను ఏం పనులు చేయను, బయట తిరగను, సెల్ ఫోన్ చూడను, టీవీ చూడను, నాకు ఇందులో ఇన్ని మార్కులు రావాలి, అదొక పట్టుదల. కానీ చాలామంది పిల్లల్ని మేము చూస్తూ ఉంటాం, పరీక్ష రోజుల్లో కూడా ఆటలాడుతూ ఉంటారు. అంటే ఏం లేదు, వాళ్ళకి బ్రతుకు మీద అసలు భయం అనేది లేదు. ఎట్లాగొట్లా బతుకుతాయి, ఎట్లాగొట్లా పందులు, కుక్కలు, ఏమండి పందికొక్కులు బతుకుతాయి. వాటికి ఏమైనా మనం ఆహారం పెడతా ఉన్నాం పిలిచి, పెట్టట్లేదుగా, మరి ఎలా బతుకుతున్నాయి? వాటికి కూడా కోరికలు ఉన్నాయి. ఏమండి కుక్కలకి లేవా కోరికలు, కోతులకు లేవా, గేదెలకు లేవా? కాబట్టి వాటికి కూడా కోరికలు ఉన్నాయి. కానీ అవేమి సంపాదించుకోవు, అవేవి కూడబెట్టుకోవు. ఈ చెట్టు నాది, ఈ చెట్టు కింద మేము ఉంటాం, మా ఫ్యామిలీ అని అంటే ఏంటి జంతువులు అనవుగా. ఎక్కడ చెట్టు దొరికితే అక్కడ పడుకుంటాయి, ఎక్కడ చెట్టు దొరికితే అక్కడ ఎక్కుతాయి, వాటి ఇష్టం. ఎందుకంటే ఓపెన్ ప్లేస్ అంతా కూడా వాటి ఇష్టం. అందుకనే కోతులు వస్తే మనము భయపడతాం. అలాగే కుక్కలు 4 కుక్కలు మన ఇంటి ముందు వస్తే భయపడతాం. ఏమంటే గేదెలే 4 గేదెలు మన ఇంటి ముందు నిలబడి పోకపోతే భయం, బయటికి రాలేం. అలాగే ఎద్దులు, ఆవులు, గాడిదలు ఎన్ని తిరుగుతుంటాయి రోడ్ల మీద. కాబట్టి ఈ రోజున యోగ్యమైన జీవితాన్ని కోరుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడు వచ్చి నీవు యోగ్యురాలవి, నీవు యోగ్యుడవు, నిన్ను నేను తీసుకుపోతాను అనిపించుకునేటట్టుగా మన ప్రవర్తన ఉంటుందా? ఉందా?
ఎప్పుడు చూసినా రోడ్డు మీద కనపడుతున్నావు అనుకో, ఏమంటాడు దేవుడు చెప్పండి? పిల్లాడు ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ ఆడుతున్నాడు అనుకో, ఏమంటావు నువ్వు? ఏం బాస్ అవుతావురా ఇట్లయితే? చదువుకోవాల్సిన టైము చదువుకోకుండా అలా చూస్తూ ఉంటే ఏం బాస్ అవుతావురా అని నువ్వు అంటావుగా భూమి మీద. అలాగే దేవుడు యోగ్యత ఎక్కడి నుంచి వస్తుందమ్మా? అయ్యా ఎక్కడి నుంచి వస్తుంది యోగ్యత? బైబిల్ చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు, సువార్త చెప్పట్లేదు, సాక్ష్యం చెప్పట్లేదు, పాట నేర్చుకోవట్లేదు, ఏమీ లేదు కదా. ఊరకనే కూర్చుంటున్నావు కదా, ఎవరికి సువార్తే చెప్పట్లేదు కదా. యోగ్యత ఏది మనకి? దేవుడు యోగ్యులుగా ఉండాలని శిష్యులను చేసి పంపాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు. మా వాక్యం చెప్పాను ఇద్దరు బాబా. మరి నేను చెప్పిన వాక్యం ఇయ్యి. ఏ వాక్యం? అందుకు అవుతుంది. ఇప్పుడు చెప్పింది మత్తయి సువార్త 28-20 చెప్పా. నువ్వు ఎక్కడో ఉన్నావు ధ్యాస, నాకు అర్థమవుతుంది. అందుకనే నువ్వు బైబిల్ చెప్పకపోతేనే నాకు అర్థమైపోయింది. ఓహో ఈమె ఎక్కడో ధ్యాసలో ఉంది. కాబట్టి మత్తయి సువార్త 28-20లో ఏమన్నాడంటే, మీరు నా నామం పేరిట సువార్త ప్రకటించి శిష్యులుగా చేసి వారిని బాప్తిజం ఇవ్వండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున అని చెప్పారు. అది అక్కడ రాయబడింది. కాబట్టి మరి యోగ్యులుగా చేయమని పంపించాడు దేవుడు శిష్యులని. సంపాదించుకోండి, యెరూషలేములోకి ఇల్లు, కపెర్నహూములోకి ఇల్లు, గలిలయలోకి ఇల్లు సంపాదించుకోండి అని చెప్పలా. ఎక్కడికి వెళ్ళిపోయారో ఎవరు? శిష్యులు. కాబట్టి దేవుడు చెప్పిన ఆజ్ఞ మనల్ని యోగ్యులుగా చేయాలి. నీ ద్వారా ఎంతమంది రక్షించబడితే నువ్వంత యోగ్యురాలు. అంటే మార్కులు అండి. మార్కులు ఎక్కువ వస్తే మన పిల్లల విషయంలో సంతోషిస్తాం కదా. అలాగే దేవుడి పక్షాన బాప్తిజం తీసుకున్నవాడు వాళ్ళు అనేకమైన మార్కులు సంపాదించుకోవాలంటే పాటలు పాడాలి, పరిచర్య చేయాలి, మరి అలాగే వంటలు వండాలి, మరి అలాగే మీటింగ్స్కి ఏర్పాటు, మరి అలాగే కంజరాలు అవి కొట్టడం నేర్చుకోవాలి, మరి అలాగే సేవకులకు పరిచర్య చేయడం నేర్చుకోవాలి, వర్షమైన వంగడైన ప్రార్థనకు ఎగ్గొట్టకుండా ఉండాలి, అలాగే కుటుంబాన్ని మొత్తాన్ని దేవుడి దగ్గరికి నడిపించాలి. ఇవి యోగ్యతలు. అందరికీ ఉండలేదా ఈ యోగ్యతలు? ఎందుకని కుటుంబాలకి యోగ్యత రావట్లేదు ఈ రోజున? అంటే వాళ్ళు ఎందుకు యోగ్యులుగా బతకలేకపోతున్నారు? దేవుని యొక్క ప్రేమలో 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 13వ వచనంలో తిమోతి అనేటువంటి వ్యక్తి పరిచర్యలో ఏమండి పౌలుకి మరి ఎంతో సేవ చేస్తున్నాడంట. ఎంతో సేవ చేస్తున్నాడు. పరిచర్య మూలంగా తిమోతి యోగ్యుడిగా ఎంచబడినట్టుగా పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. అతను నేను కన్న కుమారుడు అంటాడు, అంటే నా కొడుకు లాంటి వాడు అంటాడు. అలాంటి వ్యక్తి యోగ్యునిగా ఉన్నాడు పరిచర్య చేసే విషయంలో. మళ్ళీ అతను మంచి బాగా బలవంతుడు అంటే కాదు, అతను తరచూ కడుపు నొప్పి వస్తాడు. అంటే ఏదో రోగం ఉంది, పౌలు భక్తుడికి రోగం ఉంది. ఇద్దరు రోగగ్రస్తులే, కానీ ఇద్దరూ మంచి పరిచర్య చేశారు. తిమోతికి కూడా మంచి పరిచర్య చేశాడు. కాబట్టి ఇతను పరిచర్య చేసే విషయంలో అతను యోగ్యుడిగా నా వద్ద ఉన్నాడు అని అంటాడు పౌలు భక్తుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం మరియు 22వ వచనంలో కూడా తిమోతి సేవ నిమిత్తము మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. యోగ్యుడండి అతను సేవల విషయంలో అని చెప్తా ఉన్నాడు. మరి అలాగే ఎస్తేరు గ్రంథంలో 1వ అధ్యాయము 19వ వచనములో మరి వస్తి అనేటువంటి ఒక అమ్మాయి రాజుగారి మాట వినందుకు, అంటే తన యొక్క సామంతులు దగ్గరికి వస్తిని రమ్మంటే ఆమె నేను రాను అంది. అప్పుడు రాజుగారికి కోపం వచ్చింది. అప్పుడు సామంతులను అడుగుతాడు, అయ్యా మరి ఇలా చేసింది కదా నా భార్య, ఏం చేయాలంటే ఈమె కన్నా యోగ్యురాలైనటువంటి ఆమెని నీవు రాణిగా చేసుకోమన్నాడు. ప్రియులారా, ఆ వస్తీ అనేది ఎవరో తెలుసా? దేవుని యొక్క ప్రేమలో ఇశ్రాయేలీ. రాజు ఎవరు? యేసుక్రీస్తు.
ఇశ్రాయేలీలు అందరి దగ్గరికి వచ్చి అందరి దగ్గర కలిసిమెలిసి ఏమండి కలుపుగోలుతనంగా ఉండరు. వాళ్ళు ఒక ప్రత్యేకమైన జాతి అంటారు. కాబట్టి యేసు ప్రభు వారు ఈ ఎస్తేరు గ్రంథంలో మనకు చెప్పేది ఏంటంటే, ఒక అమ్మాయిని తన సామంత రాజుల దగ్గర మీరు రమ్మని చెబితే అంతఃపురంలో నుండి నేను రానంది. అంటే ఎక్కడికి రానంటుంది? దేవుడు రాజ్యానికి రానంట. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ, యోగ్యమైన ఒక అమ్మాయిని రాణిగా చేయండి అని చెప్తున్నారు సామంతులంతా, అంటే మిగతా రాజులంతా. ఆ సామంతులే చెప్పినటువంటి ఆ ఎస్తేర్ అంటే స్త్రీ, ఎస్తేర్ అంటే హదస్స, ఎస్తేర్ అంటే నక్షత్రం. ప్రియులరా, ఆ యొక్క స్త్రీయే సంఘం, అదే మనం. ఇప్పుడు మనల్ని ఏం చేస్తానంటున్నాడు? యోగ్యులుగా చేసి తన యొక్క రాజ్యంలో మరి ఆమెను రాణిగా పెట్టినట్టుగా మనల్ని కూడా ఉంచుకోవాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఎంతమందికి ఇది అర్థమవుతుందో నాకైతే తెలియదు. కాబట్టి ఆమెను ఎందుకు తోసేశాడు? మరి ఎస్తేరు ఎవరు లేనిదండి? అమ్మా నాన్నలు లేనిది, దిక్కుమాలింది. అయితే పినతండ్రి అయినటువంటి మొర్దెకై ఆమెను పెంచుకున్నాడు. ఆమె పేరు హదస్స. అయితే ఎస్తేరుగా మార్చబడింది. తన జాతి గురించి చెప్పకుండా రాణిగా అయిపోయింది. ప్రియులరా, ఇప్పుడు తన జాతిని రక్షించుకుంటుంది. అలాగే నీవు క్రైస్తవురాలివైతే నీ కుటుంబంలో ఉన్నటువంటి జాతి ఎరగని జాతి అయితే, రక్షణ లేని జాతి అయితే, మారుల మనసు లేని జాతి అయితే నువ్వేం చేయాలి? ఆ యొక్క మనుషుల కోసం ఎస్తేరు తన వాళ్ళంతా తన జాతి కోసం ఎలాగైతే ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేసి జయం చూశారో అలాంటి జయము నువ్వు చూస్తే అది యోగ్యత కలిగిన కుటుంబం. అర్థమవుతుందండి? దేవుని యొక్క ప్రేమలో రూతు గ్రంథంలో రూతు కూడా దేన్ని వదిలిపెట్టిందండి? పాప జీవితాన్ని వదిలిపెట్టింది. ఆ అమ్మాయి ఒక పూజారి. ఎక్కడ? ఆ యొక్క మోయాబు దేశంలో. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, అలాంటిది దేవుని యొక్క దశమ ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను ఆ అమ్మాయి ఆ యొక్క నయోమి యొక్క కొడుకు మెడలో ఆ యొక్క 10 ఆజ్ఞలు రాసి ఉన్నాయి. బిళ్ళలు అంటారు, మూర్చోళ్ళకి కనుక బిళ్ళలు కడతారు చూడండి, అలాగా కట్టుకున్నాను. దేవుడు చెప్పాడు కదా, అలాగా మీ యొక్క పిల్లలకి కట్టండి అన్నాడు కదా. అతను మీరు ఆడవాళ్ళు లాకెట్ వేసుకున్నట్టుగా మగవాళ్ళ లాకెట్లో ఆ 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఒకవైపు 5, ఒకవైపు 5. అది ఏంటి అని అడిగింది. సరే చూపించారు. చూపిస్తే అందులో అన్నీ చదివింది. చదివితే నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఇప్పుడు ఆల్రెడీ ఆమె ఒక పూజారి, అంటే ఒక దేవతకి పూజారి. ప్రియులరా, మరి లేడీ పూజారులు ఉంటారు. అయితే ఇప్పుడు ఆ మాట విన్న తర్వాత ఏంటి, ఈయన తప్ప ఒక్క దేవుడు వేరే దేవుడు లేడు అంటాడు ఏంటి అని మనసు మార్చుకొని అతన్ని పెళ్లి చేసుకొని అతను చనిపోయాడు. ఆ తర్వాత ఆమె అత్తతో పాటు యూదా దేశానికి వచ్చి. అలాగే మనం కూడా యోగ్యులుగా మారాలంటే పాప జీవితాన్ని మానేసి ఆమె ఏం చూసిందండి? లేఖట్లో ఉన్న 10 ఆజ్ఞలలో ఒకటి. అలాగే నువ్వు లేఖనాలు చదువుతున్నావు కదా, మరి ఆ లేఖనాలు చదువుతూ ఉన్నప్పుడు నీ మనసు మారొద్దా? మారాలి. రూతు మనసు మారి అత్తమ్మటే వచ్చేసింది స్తుతి కలిగిన దేశానికి. మరి మీ ఇంట్లో స్తుతి ఉందా? మరి స్తుతి కలిగిన ప్లేసు మందిరం అయితే కనీసం మందిరానికి వస్తున్నారా? మరి స్తుతి కలిగిన ప్లేస్లో ఉండలేకపోతూ ఉన్నది మన కుటుంబాలు, లేదా మన యొక్క బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు. బైబిల్ అయితే చెప్తుంది, సమాజముగా కూడుకున్నటకు మీరు ఒకరినొకరు పిలుచుకొని రండి అని రాసి ఉంటుంది బైబిల్. ఒకరినొకరు పిలుచుకొని రా, అది యోగ్యత అండి. ప్రియులారా, ఆలోచన చేయండి. రూతు కూడా 3వ అధ్యాయం 11వ వచనంలో బోయజు అంటున్నాడు, నీవు యోగ్యురాలవమ్మా, నీవు యోగ్యురాలు. మరి యవ్వన దశలో ఉంది ఆ అమ్మాయి, భర్త లేడు, పరాయి దేశం. జనరల్గా మన దేశాల్లో ఎవరైనా పరాయి పిల్లలు వస్తే వాళ్ళని చెరిపి పాడు చేస్తూ ఉంటారు. చాలా చోట్ల జరిగింది. ఒంటరిగా అమ్మాయిలు దొరికినా, మరి తెలిసిన వాళ్ళైనా సరే ఒంటరిగా దొరికితే
వాళ్ళని మానభంగాలు చేసి కాల్చి చంపేసేటువంటి జాతి. ఒక స్త్రీ కొరకు వీళ్ళారా, కొంతమంది డబ్బుల కొరకు, ఇలాగా ఈ లోకమంతా పాడైపోయింది. ఎక్కువగా టార్గెట్ ఎవరండి? స్త్రీలే. ఎందుకు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నగలేసుకొని ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు, ఎక్కడ పడితే అక్కడ పోతూ ఉంటారు, ఆటోల్లో కానీ అటు ఇటు. వాళ్ళే టార్గెట్. మగవాడికి ఏమి ఉండవు కానీ నగలు కదా. ఆడవాళ్ళకి చాలా ఈజీగా ఒక గొలుసు తీసుకెళ్తే 10 ఉంగరాలు చేయించుకోవచ్చు కదా. కాబట్టి మగవాడి దగ్గర పట్టుకుంటే 4 ఉంగరాలు దొరుకుతాయి, ఒక్క గొలుసు చాలు 10 ఉంగరాలు చేయించవచ్చు, అంత బంగారం ఉంటుంది నీ దగ్గర. కాబట్టి టార్గెట్ అంతా కూడా దొంగలకి స్త్రీలే, వాళ్ళ యొక్క ఇళ్ళే. ఒంటరిగా స్త్రీలు కనపడితే వాళ్ళ ఇంట్లోకి దొరబడదాం అనేటువంటి తత్వం కలిగి ఉంటారు ప్రియులారా. కానీ రూతు ఆ యొక్క చేలో పనిచేసుకుంటూ యవ్వన దశలో ఉండి అబ్బాయికి వెళ్ళి కన్నెత్తి చూడండి. మరి ఈ ఊరిలో ఎవరికైనా లైన్ వేసి పెళ్లి చేసుకుందాం అనుకోవాలా. ఇంకా బోయజ్ ఏం చెప్పాడంటే, ఆ అమ్మాయి ఎవరు ముట్టుకోవద్దు, ఏమీ అనొద్దు అని కూడా చెప్పాడు తన దగ్గరకు వచ్చేటువంటి పని వాళ్ళందరికీ. బోయజ్ అంటే రాజు. దేవుడు అంటాడు ఒక మాట, క్రైస్తవులుగా ఉన్నవాళ్ళని లేదా ఇశ్రాయేలు ప్రజల్ని, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినంత అన్నాడు. కాబట్టి ఈ అమ్మాయి దేవుని పక్షాన నిలబడింది కాబట్టి అంత ఆదరణ. మరి మనం కూడా నిలబడితే అంత ఆదరణ మనకు వస్తుంది. మరి ఆమె ద్వారా మరి అత్తగారు కూడా పోషించబడ్డారు. చివరికి ఆమె యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. ఆమె ద్వారా ఓబేదు, ఓబేదు ద్వారా యెషయా, యెషయా ద్వారా దావీదు, దావీదు వంశంలో నుంచి యేసుప్రభు వారు వచ్చారు. కాబట్టి ఒక ఒడంబడిక చేసుకున్నాం అంటే పాపలోకం నుండి దేవుళ్ళలోకి వస్తే లాంగ్ పీరియడ్లో ఏం జరుగుద్దంటే, నువ్వు ఒకవేళ చనిపోయి పైకి వెళ్ళినా కూడా ఎలాగా ఉంటావంటే చాలా సంతోషంగా ఉంటావు. అమ్మాయి వెళ్తుంది చర్చికి, అబ్బాయి వెళ్తున్నాడు, అల్లుడు వెళ్తున్నాడు, నా మనవరాలు ఇదిగో వాళ్ళు పాటలు పాడుతున్నారు అని ఆకాశంలో నుండి కూడా ఆనందించవచ్చట. పరలోకంలో ఉన్న చనిపోయిన వారు మనకి దీవెనలు ఇస్తూ ఉంటారంట పైనుంచి. అందుకని ఏమంటుంది బైబిల్, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం మంచిది అంటుంది. మరి నువ్వు నీతిమంతురాలుగా, యోగ్యురాలుగా, మీరు నీతిమంతులుగా, యోగ్యులుగా మీరు మారితే, దేవుడి రాజ్యానికి వెళితే, మీ పిల్లలందరూ కూడా దేవుడి సన్నిధికి వస్తూ ఉంటే, నువ్వు అక్కడ దుఃఖం ఉండదు, ఇక నీకు సంతోషమే. పరలోకములో నీవు సంతోషించాలి అని అనుకుంటే ఇక్కడ యోగ్యముగా నువ్వు బ్రతకాలి. నువ్వు అయోగ్యంగా ఇక్కడ బ్రతికి పరలోకంలో నేను సంతోషించడానికి సహాయం చేయమంటే, ఒక అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళితే ఆ మార్కులు చూపించారు, 45% ఉంది. 45% మేము తీసుకోమయ్యా, మినిమం 80% ఉండాలి అని చెప్పారండి. మరి 45 ఎక్కడ, 80%, దరిదాపుగా 35% తక్కువలో ఉన్నాడు. ఉద్యోగాలు ఎన్ని చోట్లకి వెళ్ళినా దొరకట్లా. ఎందుకని? జ్ఞానము తక్కువ అని. 35-45 మార్కులు వచ్చినాయి అంటే 100లో 60 మార్కులు నువ్వు చేయలేకపోయావు. అర్థమవుతుందండి? 60 మార్కుల ప్రశ్నలు నువ్వు రాయలేకపోయావు. కాబట్టి నీకేం లేనట్టు 100 మార్కుల్లో 40 వచ్చినాయి అంటే నీకు 60% బ్రెయిన్ లేదు, 60% బ్రెయిన్ లేదు. కాబట్టి మరి ఫ్యాక్టరీలో పనిచేయాలంటే బ్రెయిన్ లేని వాళ్ళు పనిచేస్తే నష్టం వస్తుందా? కాబట్టి నువ్వు వద్దు. కంప్యూటర్ నాలెడ్జ్ లేదు, డేటా కోడింగ్ రాదు, మరి ఇంకేం చేస్తా? కూలి పని చేసుకోవడమే. కూలి పని ఎప్పటిదాకా చేస్తాం చెప్పండి? ఒంట్లో బలం ఉన్నంతవరకు చేస్తాం. ఉద్యోగం అయితే ఒంట్లో బలం లేకపోయినా చేయగలుగుతాం. అదే కదా తేడా. సెలవులు పెట్టుకుంటాం, ఆపరేషన్ చేయించుకుంటాం, మళ్ళీ బడిలో చేరుతాం, లేకపోతే ఆఫీసులో చేరుతాం. జీతాలు ఏమి పోవు. ఆ సెలవులు పెట్టుకున్న రోజులన్నిటికి కూడా జీతాలు ఇస్తారు. అదే కూలి పనికి అయితే ఏ రోజు పోతే ఆ రోజే మచ్చరా, లేకపోతే లేదు. ఎన్నాళ్ళు ఉంటుంది నీ బలం చెప్పండి? ఎన్నాళ్ళు ఉంటుంది నీ బలం లెక్క ప్రకారంగా? మహా అయితే ఒక 20 సంవత్సరాలు ఉంటుంది. అంటే 20 ఏళ్ళ నుంచి 40
45 అలా ఉంటుంది. ఇక అక్కడి నుంచి ఏమవుతూ ఉంటుంది, శరీరంలో రోగాలు బయలుదేరి శరీరము బలంగా ఉండకుండా బలహీనంగా తయారైపోతుంది. మరి బలహీనతలో మనల్ని ఆదుకునేది ఎవరు, మాకు మరి కష్టాలు తీర్చేది ఎవరు? మరి ఆ 20-30 ఏళ్ళ పాటు దేవుడి వైపు చూడకుండా తిరిగావు కదా, మరి దానికి లెక్కప్ప చెప్పుకోవాలంటే నీ అవసాన దశ. అందుకని బైబిల్ ఏం చెప్తుంది, నీ సంఖ్యాకాండంలో నీ పాపము నిన్ను పట్టుకున్న తర్వాత చేసేది ఏం లేదు. మనం దేవుని యొక్క ప్రేమలో ఎస్తేరు, రూతు వీళ్ళంతా యోగ్యులు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అన్నాడు. యోగ్యురాలు ఏంటంట, భర్తకు కిరీటం. మరి భార్యను గురించి మరి తక్కువగా మాట్లాడుతున్నాడు భర్త అంటే, ఆమె ఎలాగ నడవట్లేదని అర్థం. భర్తకు కిరీటంగా నడవట్లా అంటే భర్తను నానా మాటలు అంటుంది, ఇసుక్కుంటుంది. మరి అలా ఇసుక్కుంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. దేవుని వైపు చూడాలి పిల్లలు. కాబట్టి భర్తకి కిరీటంగా మారడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఓ స్త్రీ, మరి ఓ గృహిణి, ఓ స్త్రీ జ్ఞాపకం చేసుకో, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో, యోగ్యులైనటువంటి వారి ఇంటికి మాత్రమే వెళ్ళండి అన్నాడు శిష్యులని దేవుడు. అంటే ఏంటి? యోగ్యులంటే సేవకుడు అంటే ఆదరించి రమ్మని ఆహ్వానించే ఇంటికి వెళ్ళాలి. ఆయన వస్తున్నాడు రా అని చెప్పేసి అమ్మకి నాన్నకో చెప్తే నేను లేనని చెప్పాను అబద్ధం చెప్పేటువంటి పిల్లలు కూడా ఉన్నారు. చెప్పిస్తారు వీళ్ళే. ఎందుకంటే ఆ పాస్టర్ గారు రావడం ఇష్టం ఉండదు, ఆ సీరియల్ పోతూ ఉంటుంది ఒక పక్కన, మూడోదేమో డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ ఆయనకి అది ఇది అని పెట్టాలి, పెట్టకపోతే మళ్ళీ ఏమని అనుకుంటాడు. కాబట్టి లేడని అబద్ధం చెబితే పోలా, ఒక మాటేగా, లేడంటే రారుగా. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న పిల్లారా ఏమంటాడు 10:11లో, యోగ్యులైన వారి ఇళ్ళు ఏదైతే ఉన్నాయో, అంటే మిమ్మల్ని చేర్చుకుంటారో వాళ్ళ ఇళ్ళకే వెళ్ళండి, అందరిళ్ళకి వెళ్ళబాకండి. ఇళ్ళకి వెళ్ళటం వేరు, రోడ్డు మీద స్వార్ చేయటం వేరు. 10వ అధ్యాయంలోనే 13వ వచనంలో ఇల్లు కూడా యోగ్యమైనది అంటారు. వాళ్ళే కాదు, వాళ్ళ ఇల్లు కూడా యోగ్యమైనది అంటారు. అదేంటండి? అవును, ఇంటి మీద దేవతల బొమ్మలు, క్రికెటర్ల బొమ్మలు, లేకపోతే సెలబ్రిటీస్ బొమ్మలు అండి, లేకపోతే కొంగలు బొమ్మలు, ఇలాంటివన్నీ పెట్టుకుంటుంటారు ఇంటి నిండా. ఏముండదు చెప్పండి ఆ ఇంట్లో? వాక్యం ఉండదు. వాక్యం పెట్టుకోవచ్చుగా, క్యాలెండర్లు ప్రతి సంవత్సరం కొంటున్నావుగా, దాంట్లోని పై భాగంలో క్యాలెండర్ ఉంటుందిగా, 6 వాక్యాలు ఉంటాయిగా. ఏమండి, ఒకవేళ 2 క్యాలెండర్లు తీసుకుంటే 12 ఉంటాయి కదా. మరి ఆ 12 ఎక్కడన్నా మీ ఇంట్లో అతికించుకున్నావా? వాక్యం చూస్తూ ఉన్నావా? దాన్ని చదువుతూ ఉన్నావా? మరి కాబట్టి ఇప్పుడు అవి లేకుండా ఏవేవో పిచ్చి బొమ్మలు, లేకపోతే జంతువుల బొమ్మలు అలాంటివి ఏమైనా పెట్టున్నాయా గోళ్ళ మీద కానీ పక్కన కానీ? అంటే ఏమీ లేదు. అది యోగ్యమైన ఇల్లు అవుతుందా? అవదు. అది యోగ్యమైన ఇల్లు అవ్వదు. యోగ్యమైన ఇల్లు అంటే నీ ఇంట్లోకి రాగానే ఏమంటే తప్పనిసరిగా వాక్యం అనేది కనపడేటట్టుగా నీవు ఏదైనా పోస్టర్ కొనుక్కుంటావా, లేకపోతే బయట ఏదైనా కొనుక్కుంటావా, లేదా నీ క్యాలెండర్లనే మరి చక్కగా అతికిస్తావు. వాక్యం లేని ఇల్లు అది. ఎటు చూసినా వాక్యం కనపడాలి. నీ ఇంటి ముందుకు వస్తే ఏమన్నా వాక్యం కనపడుతుందా? ఇది క్రైస్తవుల ఇల్లు అని చెప్పడానికి ఎంత అవుతుంది? కొనుక్కుంటే ఒక 20-30 రూపాయలు పెడితే ఒక స్టిక్కర్ వస్తుంది, అది అతికించుకోవచ్చు కదా. ఎందుకని క్రైస్తవ ఇల్లు అంటే భయమా నీకు? సాతానుడు భయపడాలి, కానీ నువ్వే క్రైస్తవురాలని చెప్పుకోవడానికి ఎంత ఖర్చు పెడతావు? ఒక సంవత్సరం చీరలు కొనుక్కొని ప్రభువా నీ వాక్యాలకు సంబంధించినవి కొన్ని నేను మా ఇంటి అంతా నింపుతానని అనుకోవచ్చుగా. మళ్ళా క్రిస్మస్ వస్తూ ఉంది, మళ్ళా ఆఫర్లు ఎక్కడున్నాయి? 2కు 3, 3కు 2, 1కి 1 ఎక్కడ దొరుకుద్ది? అమ్మగారు మీరైతే మంచిది ఇస్తారు, అయిపోయి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంది? లోకంలోకి వెళ్ళిపోతూ ఉంది నీ జీవితం. వాక్యం అనేది లేనటువంటి ఇల్లు యోగ్యమైన ఇల్లేనా?
లూకాసు వార్త 7:3 4వ వచనం 7వ అధ్యాయం 3, 4. శతాధిపతి మేలు పొందుటకు ఏమండి అర్హుడు అని చెప్పి ఆ యొక్క శిష్యులు యేసు ప్రభుతో చెప్తాను. శతాధిపతి యొక్క దాసుడికి బాగలేదు. శిష్యుల దగ్గరికి వచ్చాడు. అయ్యా, యేసు ప్రభు వారు ఒక మాట ఇస్తే చాలు, మా దాసుడు బాగుపడతాడు అని చెప్పి వాళ్ళతో చెప్తే వాళ్ళు పోయి యేసు ప్రభు వారితో చెప్పారు. యేసు ప్రభు వారితో చెప్తుంది ఏంటంటే, ఇతను మేలు పొందుటకు ఏమండి అర్హుడు, పాత్రుడు. ఎందుకంటే